మొన్నటి నుంచి ఉత్కంఠభరితంగా సాగుతుంది. అటు ఎన్‌డీఏ కూటమి నుంచి అటు ఎన్‌డీఏ నుంచేమో ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేశారు బీజేపీ నుంచి. సుదర్శన్ రెడ్డి, ఇటు సిపి రాధాకృష్ణన్ ఇద్దరు అంటే ఇద్దరిని నిలబెట్టారు కాబట్టి ఎటు చూస్ చేసుకోవాలంటారు? అటు దక్షిణాది నుంచి చూస్ చేసుకుంటే తమిళనాడు ఆయన సిపి రాధాకృష్ణన్ కాబట్టి అటువైపు వెళ్ళమంటారా? ఇప్పుడు సుదర్శన్ రెడ్డి తెలంగాణ నుంచి కాబట్టి ఇటు సపోర్ట్ చేయమంటారా? ఇటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా ఇటు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మిగతావి అన్ని రాధాకృష్ణ గారి వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటాయంటారా? ఏమంటారు? మా ముంజేతికి అక్కడానికి అర్థమైంది అన్నట్టు ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటుంది. పార్టీల పరంగా ఉంటే తప్ప ఇట్లా ప్రాంతాల వారి విడిపోవడం ఉండదు, సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల ఇప్పుడు విజ్ఞప్తి చేశారు. మన తెలంగాణ వాడు పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ ఈయన ఉన్నాడు కనుక మేము గెలిపించుకోవాలని 42 మంది ఎంపీలు లోక్సభ, 18 మంది ఎంపీలు రాజ్యసభ నుంచి అందరూ ఉన్నారు. 42 మంది ప్లస్ 18 దాదాపు 50 మంది మనం 60 మంది మనం కలిపి ఓటేయాలంటున్నాడు. అది సాధ్యం కాదు కూడా. పార్టీ వాళ్ళకి ఓటేసుకుంటారు, సమస్య లేదు. ఇది కాకుండా ఇది ఏమన్నా కూరగాయల బేరమా ఇటు పక్క అటు పక్క చేసుకోవడానికి? నా ఉద్దేశం ఏంటంటే 412 మంది ఎన్డీఏకి ఓటర్లు ఉన్నారు. 412 మంది ఓటర్లు ఉన్నారు ఎన్డీఏకి. అటు పక్కన 393 సరిపోతుంది కనుక అటు 12 మంది అది ఇంకో 8 మంది 20 మంది ఎంపీలు ఎక్కువనే ఉన్నారు. ఎవరైనా తోకజాడించినా ఒకరిద్దరు అటు ఇటు పోయినా కూడా పెద్దగా ఏం కాదు. ఎన్డీఏ అభ్యర్థి గెలవబోతున్నారు. ఎందుకంటే ప్రపంచం అంతా జరిగే ఎన్నికలు కావు, దేశం అంతా ఎన్నికలు జరిగే కావు. కేవలం పార్లమెంట్ ఒకే సభలు 543 మంది లోక్సభ సభ్యులు, 235 మంది రాజ్యసభ సభ్యులు, వీళ్ళకే ఓటు హక్కు ఉంటుంది. కనుక వీళ్ళ మెజార్టీ తెలిపోయింది కదా. కేవలం నిలబెట్టడం కోసం, ఓటింగ్ కోసం నిలబెడుతున్నారు, అంతకంటే ఏం లేదు. కాబట్టి మైండ్ గేమ్ ఆడితే కూడా ఈ రాజకీయాలలో ఉపరాష్ట్రపతి పెద్దగా గెలుపోవడం నిర్ణయించే పరిస్థితి అయితే ఉండదు. రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టాలంతే, కనుక సమస్య లేదు. గెలిచేది ఎన్డీఏ అభ్యర్థి. పూర్తిగా విప్పు జారీ చేయరు. అయినా సరే ఎవరో ఒక్కరో ఇద్దరు అటు పోయినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయం కనుక నిలబెట్టడం కోసం నిలబెట్టారు. ఒక రకం చెప్పారంటే ఎలక్షన్ దాకా పోతే ఓటింగ్ ఇవన్నీ ప్రక్రియ జరుగుతుంది కదా. అంటే కాగల కార్యం గంధర్వులు గిరుస్తారు అన్నట్టు 9 దాకా ఆగితే అయిపోతుంది. 9 అంటే లేకపోతే 24న డిక్లేర్ అయ్యేది. అటు విడ్రాయల తర్వాత స్క్రూటినీ విడ్రాయల తర్వాత డిక్లేర్ అయ్యేది. కనుక ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రపంచం మునిగేది కాదు. గ్యారంటీ ఎన్నిక ఫలితం ముందే తేలిపోయిన ఫలితం అంటున్నారు.